సిద్దిపేట జిల్లాలో 2 ఏళ్ల కుమారుణ్ణి చంపేసిందో కసాయి తల్లి. కుమారుడు ఏడుస్తున్నాడని ప్రియుడితో కలిసి హత్య చేసింది తల్లి. ఫిట్స్తో చనిపోయినట్లు భర్తని నమ్మించి అంత్యక్రియలు చేసిందామె. 20 రోజుల తర్వాత తల్లి బాగోతం బయటపడింది. భర్త నిలదీయగా నేరం ఒప్పుకుంది భార్య జ్యోతి. కీసర పోలీసుల సమక్షంలో బాలుడి మృతదేహానికి రీపోస్ట్ మార్టం నిర్వహించారు. కసాయి తల్లి జ్యోతిని అరెస్ట్ చేశారు. ప్రియుడు నవీన్ పరారీలో ఉన్నాడు. సిద్దిపేట జిల్లాలో 2 ఏళ్ల కుమారుణ్ణి చంపేసిందో కసాయి తల్లి. కుమారుడు ఏడుస్తున్నాడని ప్రియుడితో కలిసి హత్య చేసిందా తల్లి. ఫిట్స్తో చనిపోయినట్లు భర్తని నమ్మించి అంత్యక్రియలు చేసేసిందామె. 20 రోజుల తర్వాత తల్లి బాగోతం బయటపడింది. భర్త నిలదీయగా నేరం ఒప్పుకుంది భార్య జ్యోతి. కీసర పోలీసుల సమక్షంలో బాలుడి మృతదేహానికి రీపోస్ట్ మార్టం నిర్వహించారు. కసాయి తల్లి జ్యోతిని అరెస్ట్ చేశారు. ప్రియుడు నవీన్ పరారీలో ఉన్నాడు. ఎన్ని గంటలకు వచ్చింది ఆ రోజు? మార్నింగ్ 12 అట్లా వచ్చిన. అంటే స్వామి ఎన్ని గంటలకు పోతాడు? మార్నింగ్ 10:30, 11కి వెళ్తాడు. స్వామి పోగానే 12 గంటలకు వచ్చిందా? వచ్చేది ఎప్పుడు జరిగింది? ఫ్రైడే రోజు. ఎన్ని గంటలకు జరిగింది? 5:30 జరిగిందా? అంటే గొడవ అయిందా నీకైనా? ఏం కాలేదన్న, కాకపోతే చిన్న మీద కొంచెం నాకు నచ్చలేదని చెప్పిండు. వాడు నీతో ఉండడం నాకు ఇష్టం లేదు, అందుకని నచ్చలేదని చెప్పిండు. దేనితో మంచం కొట్టిండా? దేనితో కొట్టి చంపిండు? మంచానికి కొట్టిండు. మంచానికి తొక్కిండా? కాలుతో ఇట్లా కాలుతో తొక్కిండా? మంచానికి మంచానికి కొట్టిండు. అంటే ఎత్తుకోపోయేటప్పుడే చచ్చిపోయిందా?